ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అరటి ఆకులో పీతలను కాల్చుకొని తిన్నారా? తిని ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను అరకు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎట్లనైతే మా ఊరి బయట ఉన్న పొలాలకైతే మేపడానికి తీసుకెళ్ళాము. అలా ఎద్దులైతే మేత మేస్తుంటే మా ఫ్రెండ్ అయితే పీతలు పట్టుకుందాం అనేసి అయితే చిన్న వాగులోనికి అయితే తీసుకెళ్లిపోయాడు అనమాట. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే ఇంకా పీతలు అయితే పట్టడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, మా ఫ్రెండ్ ఏమాత్రం భయపడకుండా పీతలను అయితే ఎలా పట్టేసుకుంటున్నాడు. ఎంత లోతులో ఉన్న పీతలనైనా సరే ఎంత ఈజీగా పట్టేసుకుంటున్నాడు ఒకసారి చూడండి. అసలు మీరు కూడా ఎప్పుడైనా ఇలా పీతల్ని పట్టుకున్నారా? పట్టుకుని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే పట్టుకున్న పీతల్ని కవర్లో పట్టుకుంటున్నాము. అలాగే నేను కూడా పీతల్ని పట్టుకుంటానంటే అయితే పీతల్ని పట్టుకొని ఇవ్వలేదు. నేను పీతలకి పట్టుకున్న కవరు అలాగే గొడుగులు పట్టుకొని అయితే వాళ్ళ వెనకాలైతే వెళ్ళిపోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఎంత పెద్ద పెద్ద రాళ్ళని అయితే తీస్తున్నారు. అలాగే మా ప్రాంతాలలో పీతలు గాని చేపలు గాని పట్టుకోవాలంటే ఇలా చిన్న చిన్న వాగుల్లోకి అయితే వెళ్ళి పట్టుకుంటారు అనమాట. ఈ వాగు చూడడానికి చిన్నదే ఉంది కానీ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు చాలా ఎక్కువ అయితే ఫ్లో అవుతుంటుంది వాటర్. అలాగే మేము పీతలు పడుతున్న సమయంలో అయితే ఈ గుడ్లు లాంటివి కనిపించాయి. ఏటని మా ఫ్రెండ్ అయితే తెగ చూస్తున్నాడు చూడండి. ఇంతటితో పీతలు పట్టడం ఆపేద్దామని సరే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఏమాత్రం ఒప్పుకోలేదు, ఇంకా పడుతూనే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే చేసిన ప్రతి చోట పీతలు అనేవి దొరుకుతున్నాయి. మా ఫ్రెండ్ అయితే మంచి అదృష్టవంతుడు అనుకుంటా. పట్టుకున్న పీతల్ని పట్టుకున్నట్టు కాల్ చేతులు అయితే ఇరిచేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే పీతలు పట్టిన తర్వాత ఈ పీతల్ని పట్టుకెళ్ళి కాల్చుకొని తిందామనేసి అయితే ప్లాన్ వేసాడు. కానీ మా ఇంకో ఫ్రెండ్ అయితే అసలు ఒప్పుకోలేదు. ఇంకా మనం ఆదిమానవుల్లాగా ఎంత కాల్చుకొని తింటాం రా, దీన్ని ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనేసి అయితే కొత్తగా ఆలోచించి మొత్తానికి అరటి ఆకుల్లో అయితే కాల్చుకొని తిందాం అనేసి అయితే ప్లాన్ చేశాడు. సర్లే అనుకొని ఇంకా పీతల్ని అయితే పట్టడం ఆపలేదు అనమాట. ఇంకా అలా పీతల్ని అయితే పడుతూనే ఉన్నాము చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ కి అయితే ఒక పీత అయితే కరిసింది అనమాట. దీన్ని ఎలా వదిలించుకుంటాడో ఒకసారి చూద్దాం చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఫ్రెండ్ అయితే ఎంత ఈజీగా వదిలించుకున్నాడో. పీతను అయితే నీటిలో ముంచినప్పుడు వదిలేసింది అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పీతలు ఇంకా పట్టడం ఆపేసాము. ఇంకా మనం పట్టుకున్న పీతలను అయితే క్లీన్ చేయడం కోసం అట్రాక్ తీసుకెళ్లి పీతలను అయితే క్లీన్ చేస్తున్నాము. చూడండి, మేము క్లీన్ చేస్తున్న పీతకైతే పాలే మొత్తం వచ్చేస్తుంది. ఈ పీతనైతే మా చిన్నప్పుడు అమ్మ పీత అనేవాళ్ళం అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఒక పీతనైతే మొత్తం పార్ట్ తీస్తున్నా సరే అది బ్రతికే ఉంది, ఖర్చేస్తుంది చూడండి. అసలు మొత్తానికి పీతలను అయితే రెడీ చేసుకున్నాం కానీ మాకు వండుకోవడానికి సామాన్లు ఏమి లేవు. ఇంకా చేసేదేమి లేక ఇంట్లో ఉన్న మా ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి ఉప్పు కారం మసాలా లాంటివి తెమ్మన్నసరికి తెస్తాడు అనమాట. సర్లే అన్ని తెచ్చేస్తుంటాడు కదా అని వెళ్ళి చూసేసరికి కొన్ని అయితే మర్చిపోయాడు. చికెన్ మసాలాకు బదులుగా సాంబార్ మసాలా తెచ్చాడు. ఇంకా చేసేదేమి లేక అలా ప్రొసీడ్ అయిపోయాము. మొత్తానికి అయితే ఇక్కడ టమాటాలు కట్ చేసుకున్నాము, అలాగే ఉప్పు కారం అన్ని వేసుకున్నాం అనమాట. అలాగే మనకు కావాల్సిన సామాన్లంతా వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా నీటికి కలిపేసుకున్నాం చూడండి. అలాగే ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే పోసి ఇంకా నీటికి కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే అట్టి ఆకులో చుట్టేసుకున్నమాట. 5-6 లేయర్లు అయితే చేసి ఈ విధంగా చుట్టేసుకొని గబగబా మండుతున్న అగ్నిలో అయితే అగ్నిగుండంలో వేసినట్టుగా అయితే వేస్తాం చూడండి. ఈ విధంగా అయితే బాగా మంట పెడుతూనే ఉన్నాం అనమాట. అంతలోగా అయితే చిన్న బ్రేక్ వచ్చింది. అంతలోగా అయితే ఖాళీగా ఉండకూడదనేసి అయితే మా ఫ్రెండ్ వెళ్ళి మామిడికాయలను అయితే తెంపుకొచ్చాడు. తెంపుకొచ్చిన మామిడికాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు కారం రాసుకుని బాగా తినేసాము. అంతలోగా మా పీతల కర్రీ అనాలో ఇంకేటనాలో తెలియదు కానీ మొత్తానికి అయితే మా పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో. దీన్ని కర్రీ అనాలో ఏమనాలో మీరే చెప్పండి కామెంట్ లో అయితే. ఫ్రెండ్స్ నేనైతే వేడివేడిగా తీసిన వెంటనే ఒక ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ గా వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కూర్చొని ఇంకా తెచ్చుకున్న ఉల్లిపాయలు చేసుకుని అలా పీతలతో నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్. మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే బాగా నచ్చిందంట. ఫ్రెండ్స్ ఇలా కొత్తగా ట్రై చేసిన వంట ఇంత బాగుస్తుందో అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.